మధ్యప్రదేశ్కి చెందినటువంటి మీనాక్షి నటరాజన్ రాజ్యసభకి ఇచ్చినటువంటి పత్రాలు తిరస్కరణకి గురయ్యాయి. ఎందుకు అంటే ఆవిడ మీద ఉన్నటువంటి కేసుల గురించి చెప్పలేదు, అందులో పొందుపరచలేదు. వాటి గురించి ఎవరు చెప్పారు? ఇప్పుడు ఈసీకి ఎవరు చెప్పారంటే రేవంత్ రెడ్డి చెప్పాడని ఇటువైపు ఎంపీ అరవింద్ చెప్తున్నాడు. అటువైపు రాహుల్ గాంధీ ఏమొచ్చేసి బీజేపీ వాళ్ళు చెప్పారు, బీజేపీ వాళ్ళే ఇది ఒప్పందించారు కాబట్టి ఈ విధంగా ఆవిడ యొక్క ఏవైతే పత్రాలు ఉన్నాయో అవి తిరస్కరణకు గురయ్యాయి అని చెప్తున్నారు. టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తన్నుకుంటున్నారు. మరి కేసుల గురించి చెప్పాలి కదా అని వీళ్ళంటే కాదు 2 సంవత్సరాలకి పైబడి ఒకవేళ కోర్టులు గనక శిక్షలు ఖరారు చేస్తే దాని గురించి చెప్పాలి, కానీ కోర్టులు జస్ట్ ఆవిడ్ని హాజరవ్వమని మాత్రమే చెప్పాయి. ఆవిడ తప్పు చేసిందని కానీ శిక్ష వేసినట్లు కానీ ఎక్కడా లేదు. అలాంటప్పుడు ఎందుకు చెప్పాలని కాంగ్రెస్ వాదులు చెప్తున్నారు. దీనికి ఇప్పుడు అరవింద్ ఏమంటున్నాడు, అసలు మాకు దానికి సంబంధమే లేదు, చెప్పిందంతా కూడా రేవంత్ రెడ్డే. సో అరవింద్ గారు చెప్పింది ఏంటి? రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఇదంతా కూడా, మాకేం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రకారంతో ఇప్పుడు ఈసీ స్పందించింది అని ఈయన చెప్తున్నాడు. కాదు బీజేపీ వాళ్ళే చేశారని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒకరికొకరు ఇది పోసుకుంటున్నారు, కానీ వాస్తవానికి ఆవిడ మీద ఉన్నటువంటి కేసుల గురించి ఇప్పుడు ఆవిడ చెప్పాలి కదా. ఒకవేళ కేసులు లేవు అనుకుంటే ఇప్పుడు ఈవిడ ఏదైతే కోర్టులో జరిగిందో దాని గురించి అయినా చెప్పాలి రాజ్యసభకి. అంటే ఈ గేమ్ ఏదైతే ఉందో ఇది పక్కాగా ఒక గేమ్ చేశారు. ఆ గేము ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏంటి అంటే ఎలాగైనా ఖచ్చితంగా తిరస్కరణకు గురవుద్ది, అప్పుడు మనం ఓటు చోరీ కాదు సీటు చోరీ కూడా చేశారని చెప్తాము. ఎలాగో మనకు సిగ్గులేదు. మన జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 2 రాష్ట్రాల్లోనే గెలిచింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలిచింది, అంటే బీజేపీ మిగతా పార్టీలు కలిసి. మరి తమిళనాడులో ఎవరు గెలిచారు? వీళ్ళు సపోర్ట్ చేసినటువంటి పార్టీ టీవీకే కదా. మరి కేరళంలో ఎవరు గెలిచారు? కాంగ్రెసే కదా. మరి అక్కడ ఓటు చోరీ జరగలేదు. వీళ్ళు గెలిస్తే ఓటు చోరీ కాదు, వీళ్ళు రాజ్యసభలో ఉంటే అప్పుడు ఓటు చోరీ జరగవు, సీటు చోరీలు జరగవు. వీళ్ళు ఓడిపోయిన దగ్గర మాత్రమే ఓటు చోరీలు జరుగుతాయి. సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే ఓటు చోరీ జరిగిందంటే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కేరళం, మీరు సపోర్ట్ చేసినటువంటి జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, తమిళనాడు, మరి ఇవన్నీ ఏంటి? మరి వీటన్నింటినీ రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాలి. ఎలాగో రేపు జరగబోయేటటువంటి హిమాచల్ ప్రదేశ్లో మీరు ఓడిపోతారు. 2028లో జరగబోయేటటువంటి కర్ణాటక, తమిళనాడు ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఓడిపోతారు. అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓటు చోరీ అన్నందుకైనా సరే అన్ని రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీ గుప్పెట్లోకి రావాలి. నిజం చెప్తున్నాను, ఓటు చోరీ అయినా పర్వాలేదు, ఏదైనా సరే మనం చైనాలాగా అభివృద్ధి చెందాలి, అమెరికాలాగా చెందాలి, రష్యాలాగా చెందాలి అని చెప్పే ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోండి. అధికారం కూడా ఒకటి చేతిలోనే ఉండాలి. చైనా ఒక మాట చెప్తే ఎవరికి వ్యతిరేకం చెప్పడు, దాన్ని ఇంక వ్యతిరేకించరు, విమర్శించరు. మంచో చెడు ముందుకెళ్ళిపోవాలి. అలాంటప్పుడు ఏ నిర్ణయమైనా ముందుకెళ్తుంది. అలాంటప్పుడు అవినీతి కూడా జరగదు. మరి ఇక్కడ మనకు అలాగుందా? రాష్ట్రానికి 10 పార్టీలు కుమ్ముడుగా పోటీ చేసి కూటమిగా ఉండి గెలుపొందితే ఆ 10 పార్టీలు అసలు ఏం చెప్తాయో అర్థం కాదు. ఇక్కడ రాష్ట్రాల పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ రాష్ట్రాలన్నీ కలిసి అక్కడ దేశంలోనేమొచ్చేసి అక్కడ కంట్రోల్ చేయాలని చూస్తాయి. మరి గత 12 సంవత్సరాలుగా బీజేపీ ఇలా కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతుంది అంటే ఎలా తీసుకోగలుగుతుంది? ఎంతో కొంత లోక్సభలోను రాజ్యసభలోను బలం ఉంది కాబట్టి, సంకీర్ణ ప్రభుత్వాలు లేవు కాబట్టి. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా సరే దృఢమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి, అవిశ్వాస తీర్మానం పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి కానీ అటు నితీష్ కుమార్కి కానీ అవకాశం లేదు కాబట్టి ఏమాత్రం నిర్ణయాలైనా ముందుకెళ్తున్నాయి. అయినా సరే మొన్న 2 బిల్లులు ఓడిపోయాయిగా. ఈరోజు యూసీసీ అమలవుతుంది, 370 అమలయ్యింది, 370 రద్దు అయింది, వందే భారత్ వచ్చాయి, నక్సల్స్ ఫ్రీ అయ్యింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మారుతుంది. ఈరోజు హైవేలు చూస్తే ఆ దేశం ఈ దేశం పేరు చెప్తున్నారు కదా, మన హైవేల గురించి ఎందుకు మాట్లాడరు? జీడిపి ఎందుకు పెరుగుతుంది? మన పెర్ క్యాపిటా కూడా పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అన్ని విధాలుగా జరగాలి. గత 70 సంవత్సరాలుగా దేశాన్ని నాశనం చేశారు కదా, దాన్ని పూడ్చుకుంటూ సరిహద్దుల్లో సమస్యలు తీర్చుకుంటూ మరి ముందుకు వెళ్ళాలంటే అన్ని రాష్ట్రాలు ఒక పార్టీకి ఇవ్వండి, ఇస్తే కాంగ్రెస్కి ఇచ్చేయండి, పూర్తిగా నాశనమైన అయిపోతాం. లేదా బీజేపీకి ఇవ్వండి, అయితే బాగైనా పడతాం. నేననేది అదే.
ఏదైనా ఒకలాగే ఉండాలండి, అందరం ఒక దీని మీద ఉండాలి. అటు ఇటు 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 వద్దు. సగవాడికి సగమీడికి సగవాడికి సగమీడికి ఏంటిది? దరిద్రం ఏంటంటే మన దేశంలో 7-8 పార్టీలు జాతీయ భావజాలంతో లేవు. కాంగ్రెస్తో పాటు జాతీయ భావజాలం లేకపోతే అది ఎంత పెద్ద ప్రమాదం. మీరు బీజేపీని విమర్శించండి, తిట్టండి, ఏవైనా చేసుకోండి, కానీ జాతీయ భావజాలం ఉండాలి కదా. ఆ భావజాలం లేకపోతే ఎట్లా? ఎక్కడికక్కడే వేర్పాటువాదం. కేరళ సపరేటు, తమిళనాడు సపరేటు, జమ్మూ కాశ్మీర్ సపరేటు, పశ్చిమ బెంగాల్ సపరేటు, అస్సాంను సపరేట్ అంటారు, మణిపూర్ని సపరేట్ అంటారు, పంజాబ్ని సపరేట్ అంటారు. ఏంట్రా ఎక్కడికక్కడ మళ్ళీ ముక్కలు చేస్తారు. మీరు దేశం బాగుపడాలని ఎందుకు కోరుకుంటారు? దేశం బాగు కోసం ఏదైనా బిల్లు తీసుకొస్తే ఎందుకు పాస్ చేస్తారు? మళ్ళీ దేశం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కుహనా మేధావులందరూ చైనాతో పోలుస్తారు.